అందరూ శాంతిగా ఉండాలి, పిల్లలు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి మల్లారెడ్డి గారు, మేడం, మన డాక్టర్ గారు, విశాల్ గారు, అడ్వకేట్ గారు, లైటింగ్ ఆఫ్ ల్యాంప్ చెప్పుకున్నాం. ఫస్ట్ లైటింగ్ ఆఫ్ ల్యాంప్. ముఖ్యంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవంగా 36 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాం. కాకపోతే ఇంటర్నేషనల్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా తయారైంది. గత 10 ఏళ్లుగా మనకు ఒక థీమ్ ఉంది. ఏంటి? మెరుగైన సంరక్షణ కోసము మెరుగైన జ్ఞానం. 21లో మన థీమ్ ఏంటంటే డ్రగ్స్ పై వాస్తవాన్ని పంచుకోండి, ప్రాణాలని కాపాడుకోండి. 22లో మన యొక్క థీమ్ ఏంటంటే ఆరోగ్యం మరియు మానవత సంక్షోభాల నుంచి డ్రగ్స్ సవాళ్ళని పరిష్కరించుకుందాం. 23లో గత సంవత్సరం కూడా మనం చేసుకున్నాము. ఆ రోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ర్యాలీ తీసుకొని ర్యాలీ ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మనం కలుసుకున్నాం మనందరం. అప్పుడు థీమ్ 23లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకున్నాం. మరియు నేడు 24లో మనకు ప్రత్యేకమైన థీమ్ ఏంటంటే ద ఎవిడెన్స్ ఇస్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎవిడెన్స్, ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి, దానివల్ల ఎఫెక్ట్ ఏముంది తెలిస్తే దాని మీద మనము వెచ్చించాలి. మన ధనమంతా, మన ధనము, మన యొక్క శ్రమ, మన సమయం అంతా కూడా ఈ లొబ్బిలోకి పడకముందే కనుక కాపాడితే, బిఫోర్ అందులో రాకుండా కాపాడితే మనం ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈసారి మన యొక్క థీమ్ ఏంటంటే ఎవిడెన్స్ ఇస్ క్లియర్, అండ్ ఎవిడెన్స్ ఇస్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. బాగుందా థీము? స్పష్టంగా మనకి తెలుస్తున్నాయి అనుకోండి ఈ యొక్క అక్రమ రవాణా గురించి. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దానిపై మన సమయమైనా వెచ్చించాలి. సమయం ఇవ్వగలిగిన వారి సమయం, ధనం వెచ్చించగలిగిన వారు ధనం, లైక్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ధనం వెచ్చిస్తే గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్స్ కానీ సమయం వెచ్చించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం. సాక్ష్యం స్పష్టంగా ఉంది. నివారణలో పెట్టుబడిని పెట్టండి. దీని యొక్క తెలుగులో ట్రాన్స్లేషన్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మాదక ద్రవ్యాల వినియోగకులు రుగ్మతులతో బాధపడుతున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికే మా యొక్క ఉద్దేశం. ఏ డ్రగ్ అయినా వాడకూడదని విధంగా డాక్టర్స్ కనుక మనకు తెలియపరిస్తే దాన్ని వాడకూడదు. డ్రగ్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మన యొక్క జీవన శైలిలో ఏదైనా మనకి లోపం జరిగినా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం వాడేది మందులు.
సపోజ్ బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి సామాన్యమైన జబ్బులు చాలా మందికి వస్తుంటాయి. వాటికి రెగ్యులర్గా ఒక మోతాదులో వారు డ్రగ్స్ వాడతారు. కానీ అదే డ్రగ్స్ దాని అవసరాన్ని మించి మితిమీరి దానికి ఉపయోగిస్తే దాన్ని అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్ అంటారు. ఇంకా లోతులోకి వెళ్ళలేదు. డ్రగ్ యొక్క మత్తు పదార్థాలు వాడటం వల్ల జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి, మనకు కావాల్సింది ఏంటి, మనకి యాంటీ పవర్ ఉండాలి, ఏదైనా తట్టుకునే శక్తి ఉండాలి. అటువంటి రోగ నిరోధక శక్తి క్షీణిస్తే ఏమవుతుంది, ప్రతిదానికి మనము బలైపోతుంటాం. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మెల్లమెల్లగా మేధో శక్తి కూడా క్షీణిస్తుంది. HIV, AIDS వంటి వ్యాధులకి గురవుతారు. వృత్తి వ్యాపారాల్లో రాణించలేరు. మంచి పవర్లో ఉండి మంచి పొజిషన్లో రావాల్సిన వాళ్ళు మంచి ఇన్పుట్ చూపించలేరు. ఈ మత్తు పదార్థాలు బానిసలైన వారు చదువులో వెనకబడతారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇంట్రెస్ట్ చూపలేకపోతారు. ఆ మత్తు పదార్థాలు పొందడం కోసం దొంగతనాలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు. చాలా మంది సిటీలో ఒక విలాసవంతమైన జీవితాన్ని కలబడి అది లేకపోయేసరికి దొంగలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. చాలా చాలా దీంట్లో అపోహలు ఉన్నాయి. అవి కూడా తర్వాత సెషన్స్లో మనకి తెలియజేస్తారు. కొంత అపోహ ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కొంత యాక్టివేట్ అవుతాము, చాలా ఎనర్జీ వస్తుంది. స్పోర్ట్స్ పర్సన్స్ కొందరు ఆ ఇంజెక్షన్స్ అవి తీసుకోవడం వల్ల మేమే ఫస్ట్ వస్తాము, రికార్డ్ బ్రేక్ చేస్తాము అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అది నయం కానిది. మద్యపానం అంతకంటే ప్రమాదమైనది. తాగుడుకు అలవాటు పడ్డ వారి కంటే కూడా ఇంకా తీవ్రమైనది. తాగుడుకు అలవాటు పడ్డ కుటుంబంలో ఏ విధంగా కుటుంబం మొత్తం నష్టపోతుంది. ఒక భర్త తాగడం వల్ల తల్లి, పిల్లలు అందరూ దాని యొక్క ఆ వ్యసనానికి లోనైన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. అలాగే దానికంటే ఇది ఇంకా తీవ్రమైనది. కనిపించదు, ఎవరు తాగుతున్నారో ఎవరు లేదో, ఎవరు దానికి అలవాటు పడ్డవారో అన్నది కూడా తెలియదు. మనకి మంచి సైకాట్రిక్ డాక్టర్స్ విడిగా మనకు దొరకడం చాలా కష్టము. అటువంటి డాక్టర్ గారు విశాల్ గారు వచ్చారు. మన ఎదురుగా కూడా రవితేజ గారు ఉన్నారు. దీస్ ఆర్ మన నిజామాబాద్కే ఎసెట్ రవితేజ అండ్ విశాల్ డాక్టర్ గారు. ఇటువంటి వారిని మనం ఉపయోగించుకోవాలి. ఎవరైనా మీరు తారసపడితే వారి సమక్షంలో తీసుకుని మీ బిడ్డని రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. మాదక ద్రవ్యాలు వినియోగించిన ఒక శిక్ష కాదు, ఇది ఒక శిక్ష కాదు. కానీ దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఇన్ టైంలో నయం చేసుకోవడం వల్ల మనం ఒక బిడ్డని, ఒక కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడడం అవుతాం. మాదక ద్రవ్యాల వినియోగాలు దాన్ని మార్చడం వల్ల వాళ్ళ దృక్పథాన్ని మనం మార్చవచ్చు. సపోజ్ ఒకడు ఫస్ట్ క్లాస్ రావాలనుకున్నవాడు మెల్లమెల్లగా మాదక ద్రవ్యాల్లో దీనిదేముంది లేదు, కాకపోతే ఇంకోవి అన్న న్యూషియల్ వేసుకు వెళ్ళిపోతారు. మందకొడిగా తయారు చేస్తుంది. శరీరం మరియు మనస్సు వాళ్ళకి సాధారణ పనితీరుని ప్రభావితం చేయలేదు. కాబట్టి స్వాగతం ఉపన్యాసంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇదై ఉన్నాం కాబట్టి మనకి విశాల్ డాక్టర్ గారు సైకియాట్రిస్ట్ సొసైటీ సెక్రటరీ గారు మన జిల్లాలోనే గత వారం రోజులు చాలా చక్కటి ప్రోగ్రామ్ త్రూ అవుట్ ఇండియా నుంచి వచ్చారు. మనకి వాళ్ళకి వర్క్ షాప్స్, ర్యాలీస్ అవి కూడా తీసాము లాస్ట్ సండే నుంచి. సో వారు ఒక పీపీటీ ఉంది, వారి సమాచారం మీకు తెలియజేస్తారు. ముఖ్యంగా స్వాగతం చెప్పి సార్ గారిని వారి యొక్క పీపీటీ వేయడానికి గారు మనకందరికీ సురపరిచితులు. ముఖ్యంగా మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో సఖీ కేంద్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారు మీ నుంచి వస్తారు. మాకు ప్రతి ఒక్క లబ్ధిదారు మాకు దొరికిన వెంటనే ఫస్ట్ మేము GGH పంపిస్తాము. మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఒక తల్లిగా, ఒక మాతగా, ఒక దైవంలాగా వారిని ట్రీట్మెంట్ చేసి ఒక దారికి తీసుకొచ్చి మాకు అప్పచెప్తుంటారు. వారికి స్వాగతం. వారిని ఈరోజు ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మావతి మ్యామ్కి, అలాగే ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియ అయిన రసూప్రి మేడంకి, అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారికి, విశాల్ గారికి, రామారావు గారికి, మరియు శైలికి, అండ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి, అడ్వకేట్స్కి, ICPS నుంచి కూర్చున్న నా తోటి కొలీగ్స్, మహిళా ఉద్యోగస్తులందరికీ, పిల్లలకి మరియు డాక్టర్స్ కూడా ఉన్నారు. డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు. ఈరోజు వరల్డ్
యాంటీ డ్రగ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనందరం కూడా ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చి అసెంబ్లీ అవ్వడం జరిగింది. సో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల పరంగా మాట్లాడుకుందాం. ఓకే, చాలా మంది 70% ఇక్కడ పిల్లలే కనిపిస్తున్నారు నాకు. ఆ పిల్లలు కూడా అందరూ చిన్న పిల్లలు ఎవరు కనిపించట్లా, అంటే లెస్ దాన్ 10 years 8, 9 ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లా. సో 10 తర్వాత ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ ఏజ్, అంటే 10 నుంచి 18 years లోపల కనిపిస్తున్నారు. సో ఈ ఏజ్ ఏంటిదంటే ఏం చెప్పినా ఏం చేసినా వెంటనే అది గుడ్డో బ్యాడో తెలియకుండా రిసీవ్ చేసేసుకుంటాం. సో మీరు అందరూ మంచి గ్రూప్ ఇక్కడ ఉన్నట్టు నేను భావిస్తున్నాను ఇప్పుడు. సో మీకు ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, 2 types ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు. ఒక చాక్లెట్ నవ్వినంతసేపు బాగుంటుంది, ఎండ్కి వచ్చేవరకు చాలా విషంగా ఉంటుంది. అండ్ ఇంకొక చాక్లెట్ అంత స్వీట్గా ఉండదు. ఫస్ట్ చాక్లెట్ అంత స్వీట్గా ఉండదు, కొంచెం మీడియంగా ఉంటుంది, కానీ ఎండ్ వరకు ఒకే టేస్ట్ ఉంటుంది. విషంలా ఉండదు, చేదులా ఉండదు. మీరు ఏ చాక్లెట్ ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ ఆర్ సెకండ్? మళ్ళీ చెప్పండి, ఏం ప్రిఫర్ చేస్తారు? అర్థమైంది కదా? సో డ్రగ్స్ కూడా అంతే అన్నమాట. ఫస్ట్ తీసుకున్నప్పుడు వెరీ స్వీట్గా అనిపిస్తుంది, బాగుంటుంది. అది లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా వర్స్ట్గా ఉంటుంది. సో ఆ వర్స్ట్నెస్ మనకు వద్దు కదా, కావాలా మీకు? నో, యూ డోంట్ వాంట్ దట్. సో ఇంకొకటి కూడా, ఇంకొక ఎగ్జాంపుల్ మీ గేమ్స్లోనే చెప్తారు. చాలా మంది మీరు ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఉంటారు, జైంట్ వీల్స్ వెళ్ళి ఉంటారు, వండర్లాకి వెళ్ళి ఉంటారు, రోలర్ కోస్టర్ ఎక్కుంటారు. ఎక్కారా? ఎంతమంది ఎక్కారు? జైంట్ వీల్స్, రోలర్ కోస్టర్స్ అట్లా ఎంతమంది ఎక్కారు? పెద్ద పెద్ద గేమ్స్ చాలా మంది. ఓకే, వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు ఇలా వెళ్తాం మనం. వెళ్ళిన తర్వాత హాఫ్ సెకండ్లో కింద పడిపోతాం. సో వెళ్ళేటప్పుడు చాలా థ్రిల్గా ఉంటుంది, దిగేటప్పుడు ఎట్లుంటుంది? చాలా భయంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అవునా? సో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాలా ఎంతూజియాస్టిక్గా పైన ఉంటాము అనే ఫీల్తో వెళ్తాం. వెళ్ళిన తర్వాత టప్పుకున్న లైఫ్ కూడా అంతే ఫాస్ట్గా పడిపోతుంది. ఇస్ ఇట్ నాట్? సో మూవీస్లో చూపించేవి, సీరియల్స్లో చూపించేవి చాలా ఎక్సైటెడ్గా ఉండొచ్చు మీకు. చాలా బాగుంది, ఎలా ఉంటుందో, లెటెస్ట్ టేస్టీస్, ఫస్ట్ టైం చూద్దాము తర్వాత మానేద్దాము అనేసి మీకు అనిపించవచ్చు. కానీ ఫలా ఉంది. సో లైఫ్ చాలా ఉన్నప్పుడు మీరు ఇప్పుడే మధ్యలో ఆగిపోతే కష్టం కదా. సో ఇటువంటి వాటి జోలికి మీరు అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఇంకొకటి, డ్రగ్స్ కానీ డ్రగ్ అడిక్షన్స్ కానీ ఇవన్నీ మీ ఒక్కరి ప్రాబ్లమే కాదు. యాజ్ ఐ ఆల్వేస్ టెల్, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ప్రాబ్లం. ఒక్క లైఫ్లో చాలా మంది, ఇప్పుడు అంటే ఆఫ్ ద రికార్డ్ లాగా చెప్తున్నాను, ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, ఇందులో ఒక 30% వాళ్ళ డాడీస్ డ్రింక్ చేస్తూ ఉంటారు. అవునా కదా? నిజం చెప్పాలి మరి, అవుతున్నారు. అవునా కదా? అవును, వెరీ గుడ్. సో అది మీ డాడీ డ్రింక్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది. మీ మమ్మీ ఫేస్లో ఏం చూస్తారు? మమ్మీ చాలా దిగులుగా ఉంటుంది, అయ్యో ఏంటి అన్నట్టు. మీకు చెప్పలేదు, మమ్మీ అటు చెప్పలేదు. అట్లాంటిది మీరు కూడా అదే రూట్లో వెళ్తే ఇంకెంత బాధగా ఉంటుంది మీ మదర్కి. సో మీరు ఆ రూట్లో అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఈ అదర్ థింగ్ ఏంటిదంటే, ఎప్పుడైనా మంచి మంచి సోషల్ మీడియాస్లో కానీ మూవీస్లో కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కానీ లైఫ్లో సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లైమాక్స్ వరకు సినిమా బాగుంటేనే బాగుంటుందా, సూపర్ హిట్టా, లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగుంటే కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా? చెప్పండి. మొత్తం మూవీ క్లైమాక్స్ అయితేనే పుష్పలాగా బ్లాక్ బస్టర్ అవుతుంది. హాఫ్ ఓన్లీ ఇంటర్వెల్ వరకు బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుందా? అవ్వదు, మూవీ ఫ్లాప్ అవుతుంది. అట్లా చాలా మూవీస్ మనకు తెలుసు. ఫస్ట్ హాఫ్ ఒకటే బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఎట్ ద ఎండ్ మూవీ డిజాస్టర్ అయిపోతుంది. సో లైఫ్ కూడా అంతే. మీకు మొత్తం లైఫ్ బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, తర్వాత మీకు పెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేయాలి. సో ఎట్ ద ఎండ్ వరకు మీరు బాగుంటేనే అది బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడైనా కానీ డ్రగ్స్ చాలా లుక్రేటివ్గా, అంటే చాలా టెంప్టింగ్గా, చాలా బాగున్నట్టు, ఏదో వరల్డ్లో వెళ్ళినట్టు అట్లా డిజైన్ చేస్తారు. అండ్ మూవీస్లో అన్నింటిలో కూడా మనకు అట్లా కనపడుతుంటుంది. కానీ డాక్టర్స్కి మటుకు సెకండ్ హాఫ్ కూడా తెలుస్తుంది. సో బాగా ఉన్నంత వరకు మనకి
సిచ్యువేషన్ వస్తే అసలు వాళ్ళు ఫేస్ చేసేది, వాళ్ళు ఫ్యామిలీ ఫేస్ చేసేది మాకు మటుకు బాగా తెలుస్తుంది డాక్టర్స్కి. ఎలా అంటే వాళ్ళు ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండదు, అన్నం ఉండదు, తిండి సరిగ్గా తినరు, నిద్ర సరిగ్గా పోరు, అండ్ అది ఇచ్చే వరకు క్రేవింగ్తో కింద కొట్టుకుంటారు, అండ్ కొంతమంది వెళ్ళి గోడలకి కొట్టుకుంటారు, వాళ్ళకు వాళ్ళే డ్యామేజ్ చేసుకోవాలనుకుంటారు, అండ్ వెళ్ళి పక్కన వాళ్ళకు కూడా ఏదో ఒక హర్టింగ్ థింగ్ చేస్తారు వాళ్ళు. సో ఇదంతా కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. ఫస్ట్ మనం చూసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్, పార్టీ, పబ్, లేకపోతే డాన్సింగ్, ఇవన్నీ చాలా బాగుంటాయి, అక్కడ వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏముంటుంది, 60 కేజీలు ఉన్న వాళ్ళు 30 కేజీలు అయిపోతారు, అండ్ లేని జబ్బులన్నీ వస్తాయి, తిండి తినలేరు, నిద్రపోలేరు. లైఫ్ అంటే ఏంటి, సరిగ్గా తినాలి, సరిగ్గా నిద్రపోవాలి, అండ్ సరిగ్గా మన ఫ్రెండ్స్తో ఉండాలి. మీరు కొన్ని ఫ్రెండ్స్తో ఉండగలుగుతారా, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఉంటారు. అండ్ ఇప్పుడు మీ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, పిల్లలు మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో సరిగ్గా మాట్లాడకపోయినా, మీతో ఇంత ముందులా ఫ్రెండ్షిప్ చేయకపోయినా, మీరు చెప్పే పని వాళ్ళు వినకపోయినా, వాళ్ళు చిన్న పనికే చాలా విసుగ్గా ఉన్నా, కోపంగా ఉన్నా, వాళ్ళ బిహేవియర్లో మీ స్కూల్లో, మీ కాలేజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మీ టీచర్స్ దృష్టికి, అలాగే వాళ్ళ పేరెంట్స్ దృష్టికి మీరు తీసుకెళ్ళాలి. మీరు అనుకోవచ్చు, అయ్యో మా ఫ్రెండ్ మీద మేము కంప్లైంట్ చేస్తే బాగుంటుందా, అది మీరు కంప్లైంట్ చేయట్లేదు, యు ఆర్ గివింగ్ దెమ్ అ గుడ్ లైఫ్. వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు లైఫ్ ఇస్తున్నారు. సో ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాగే ఎంతల పేరెంట్స్ కూడా కనపడుతున్నారు, మీ పిల్లల్లో రొటీన్ లైఫ్లో కనుక మార్పు కనిపిస్తే ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అని దృష్టి పెట్టండి, వాళ్ళ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడన్నా వాళ్ళకి ఒక్కొక్క దగ్గర తెలియని ప్లేసెస్లో రెడ్నెస్ కనిపించినా, వాపు కనిపించినా, ఇచ్చింగ్ కనిపించినా, ఏదన్నా తేడాలు కనిపిస్తే మీరు దాని మీద దృష్టి పెట్టి డాక్టర్స్ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళని మీరు సపోర్ట్, మానసికంగా మోరల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ ఇచ్చినట్టయితే, ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్టయితే వీ కెన్ సేవ్ దెమ్. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఈ సంవత్సరం థీమ్ ఏముంది, సాక్ష్యం స్పష్టంగా ఉంది. ఏమని, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు లైఫ్ ముగిసిపోతుంది, అర్థాంతరంగా ముగిసిపోతుంది, వాళ్ళు పుట్టినా గిట్టినా ఒకటే అనే మెసేజ్ మీరు తీసుకోవాలి. సో అటువంటి సాక్ష్యాలు మనకి అవైలబుల్ ఉన్నప్పుడు నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్ చేయండి ప్రివెన్షన్లో. సో ఇన్వెస్ట్ చేసేది ఎవరు, మనందరం కూడా ఇక్కడ అసెంబ్ల్ అయింది ఈరోజు ప్రివెన్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి. పెట్టుబడి పెడతాం, నివారించడంలో మనందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఛానల్స్లలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నటువంటి మన వద్ద గొప్ప ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ ఉన్నారు. చిన్నపాటి మెసేజెస్ అయినా కానీ ఎవరి లెవెల్లో వాళ్ళు వారిని హైలైట్ చేస్తూ మన డ్రగ్ అబ్యూస్ వల్ల జరిగే నష్టాల గురించి వారు ఒక చిన్న యూట్యూబ్ 10 minutes ప్రోగ్రామ్ చేశారు. దాన్ని మనం చేతుల మీదుగా అంతకుముందు మనము డాక్టర్ విశాల్ గారితో వారి యొక్క సందేశాన్ని PPT ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. On occasion of International Day Against Drug Abuse and Illicit Trafficking, so I would like to congratulate you all for your active participation in this program. So give a big hand to all the participants. Madam, first of all, dignitaries, district judge Madam Sunita Kunchal Madam Gariki, మరియు DSLA సెక్రటరీ పద్మావతి మేడం గారికి, మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిభా మేడం గారికి, మరియు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్
మినిట్స్లో ఫినిష్ చేస్తాను. సో యాక్చువల్ డ్రగ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి రకాలు ఉంటాయి, వాటిని తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాని నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చిన్న ఒక యాక్చువల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఫ్యూచర్ జనరేషన్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిభ మేడం చెప్పారు, మీరు దయచేసి మాట్లాడండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరికీ ఈరోజు ఈ ప్రోగ్రాము సో డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, అందరూ సైలెంట్గా ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మీ డౌట్స్ అన్ని చెప్తారు. డాక్టర్ గారే కాదు, ఎవరైనా సరే ఇక్కడ మీకు ఏం డౌట్స్ ఉన్నాయి. కానీ ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు ఈ ప్రోగ్రామ్ అనే కాదు, యూ రిమెంబర్, మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి అటెండ్ అయినా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉండి వినాలి. అంతేనా? మనలో మనం మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళకు కూడా ఏం వినిపించరు, ఎవరికి ఏం అర్థం కాదు. మరి చెప్పే వాళ్ళు ఎవరికి చెప్పాలి? ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని అలవాటుగా మారితే దాన్ని ఏమంటామంటే డిపెండెన్స్, దానికి బానిస అంటాం, డిపెండెన్స్ అంటాం. నెక్స్ట్ సో మనకు చాలా డ్రగ్స్ ఉంటాయి. మనకి ఏమనుకుంటామంటే డ్రగ్స్ అంటే మనకి ఏమనుకుంటామంటే బయట దొరికేది ఆల్కహాల్ అనుకుంటాం, సిగరెట్ అనుకుంటాం. కానీ మార్కెట్లో చాలా మంది పిల్లల్ని డిఫరెంట్గా దాన్ని మీకు ప్రభావం చూపించడానికి అటాక్ చేస్తారు. మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, వాటిపై దూరం ఉంటారు. అయితే ఫస్ట్ స్టిమ్యులెంట్ డ్రగ్స్. మనకి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు డ్రగ్స్ అనేవి ఏంటంటే కాఫీ కూడా వన్ ఆఫ్ ద స్టిమ్యులెంట్. అంటే మనకి ఏంటంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసే డ్రగ్ ఏమంటాము, స్టిమ్యులెంట్స్ అంటాం, అంటే ఉత్తేజపరిచే వాటిని. దాంట్లో ఎగ్జాంపుల్ కథైన్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, బయట చూస్తున్నారు ఎనర్జీ డ్రింక్స్, అలాంటివి కూడా స్టిమ్యులెంట్స్. అంటే నికోటిన్, సిగరెట్స్ కానీ గుట్కా, తంబాకు, సరదా, ఖైనీ ఇలాంటివి కూడా స్టిమ్యులెంట్స్ కిందకి వస్తాయి. యాంఫిటమైన్, ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే ఈ పిల్లలు ఏంటంటే కొందరు తెలియకుండా కొన్ని డ్రగ్స్ ఇస్తున్నారు. యాంఫిటమైన్ అని బయట అవైలబుల్ ఉంటాయి, అవి కూడా డ్రగ్స్. మీకు ఐడియా ఉంటే వాటికి దూరంగా ఉండాలని చెప్పడం. ఇంకొకటి ఈ కొకైన్, మీరు చూస్తుంటారు కొన్ని కొకైన్ లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ముక్కు ద్వారా పీలుస్తుంటారు, అది కూడా స్టిమ్యులెంట్ అంటాం. నెక్స్ట్ ఒకసారి డిప్రెసెంట్, మనిషిని డిప్రెస్ చేసేది అంటే మత్తులోకి ముంచేది ఏంటంటే ఆల్కహాల్, బీర్, వైన్, వోడ్కా ఇవన్నీ మనకు బయట దొరికేది. హిరాయిన్ కూడా ఏంటంటే మనకు ఈ మత్తు నల్ల మందు మొక్క నుంచి తయారు చేస్తాము, దాని నుంచి కూడా వచ్చేది కూడా సిఎన్ఎస్, మన మెదడుని డిప్రెషన్ చేస్తుంది. నిద్ర మాత్రలు, చాలా మంది పిల్లలకి ఏం చేస్తుంటారంటే నిద్ర మాత్రలు కంటిన్యూస్ గా వాడుతుంటారు, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ marijuana, గాంజా ఇలాంటివి. అండ్ హాలుసినేషన్స్, కొన్ని హాలుసినేషన్స్ ఏంటంటే మార్కెట్లో ఈ చాక్లెట్స్ ఫామ్లో కానీ బిస్కెట్ల ఫామ్లో కానీ ఇచ్చేసి ఏం చేస్తుంటారు, మనిషి యొక్క కాన్షియస్నెస్ అంటే మన యొక్క మెంటల్ అలర్ట్నెస్ దెబ్బతీస్తుంటాయి. దాన్ని ఏమంటామంటే ఈ హాలుసినేషన్స్ అంటాము. దానివల్ల ఏమిటంటే హాలుసినేషన్స్ అంటే వాళ్ళకు ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఒక లోకంలోకి వెళ్ళిపోతుంటారు. అంటే చెవులో రకరకాల శబ్దాలు కనిపిస్తుంటాయి, రకరకాల కలర్లు కనిపిస్తుంటాయి, హాలుసినేషన్స్ కనిపిస్తుంటాయి. అంటే దాని విజువల్ హాలుసినేషన్స్, ఆడిటరీ హాలుసినేషన్స్ అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాంటి డ్రగ్స్ LSD, ఎక్స్టసీ అండ్ ఈ PCP అని చెప్పిన మష్రూమ్స్, కొన్ని మష్రూమ్స్ లో తయారు చేసిన అంటే ఈ పుట్టగొడుగుల నుంచి కూడా కొన్ని మత్తు పదార్థాలు తయారు చేస్తారు, అవన్నీ కేటగిరీ వస్తాయి. సో ఇది ఏంటంటే ఇది ఎందుకు తీసుకుంటున్నారు చాలా మంది, ఇది ఇనిషియల్ ఏంటంటే ఇందాక ప్రతిభ మేడం చెప్పారు, మొదట్లో ఏమైతుందంటే ఎవరో ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే అది తీసుకున్న వెంటనే మనం ఒక హుషారుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది, మెల్లిమెల్లిగా దానికి బానిస అయిపోతాం. సో కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ సో చూసారా ఈ ఆల్కహాల్ ఏం చేస్తున్నది, చాలా మంది ఏంటంటే ఈ మధ్యలో ఎందుకు మీకు చెప్తున్నానంటే 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు కూడా ఆల్కహాల్ పార్టీ చేసుకుంటున్నారు. సో ఆల్కహాల్ ఏమవుతుంది, మీ బ్రెయిన్ ని దాన్ని ఏం చేస్తుంది, బ్రెయిన్ ని పని చేయకుండా చేస్తుంది, మీ మెమరీ డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు అలర్ట్నెస్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. నెక్స్ట్ సో ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చూడండి మనకి ఏమవుతుంది, మన అటెన్షన్, మన యొక్క శ్రద్ధ ఏకాగ్రత తగ్గిపోతుంటుంది, మెమరీ డిస్టర్బెన్స్ అవుతుంది, మన యొక్క జడ్జిమెంట్ అంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఏ వెహికల్ ఎంత దూరంగా ఉన్నదనేది మనం జడ్జిమెంట్ చేయలేకపోతాము. ఎవరు మనల్ని అటాక్ చేస్తున్నారు, జడ్జిమెంట్ అంటే మనము మన బ్రెయిన్ యొక్క శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా యూత్ ఇన్అప్రోప్రియేట్ సెక్షువల్ బిహేవియర్, ఈ మనకి ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు ఈ రేప్ కానీ తర్వాత ఈ సెక్షువల్ అసాల్ట్ జరగడానికి ఆల్కహాల్ వన్ ఆఫ్ ద రీజన్. అగ్రెసివ్ బిహేవియర్ తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళలో కోపం పెరగడము, దానివల్ల ఏమవుతుందంటే నేర ప్రవృత్తి పెరుగుతుంటుంది. సో కాబట్టి వీటిపైన అవేర్నెస్ ఉండాలి. తర్వాత ఇన్అప్రోప్రియేట్ సోషల్ కండక్ట్, మనము పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది అది మర్చిపోతాం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత. అండ్ ఇంకోటి ఇంపైర్ ఆక్యుపేషన్ పర్ఫార్మెన్స్, మనం యొక్క పెద్దవాళ్ళు అయితే వాళ్ళ యొక్క చేసే ప్రయత్నం తగ్గిపోతుంటుంది. సో మెల్లిమెల్లిగా ఏమవుతుంది, మూడు చేంజెస్ వచ్చి మానసికంగా రోగులు తయారవుతారు. నెక్స్ట్ సో ఆల్కహాల్ విడ్రాల్ టైం, చాలా మంది మన దగ్గర ఏమవుతుందంటే ఈ గుల్ఫారం పళ్ళు ఆల్కహాల్ తాగిన తర్వాత ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. మొదట ఏమవుతుంది, మానేసిన 6 నుంచి 12 గంటల్లో చేతులు కాలు అవుతాయి, తర్వాత మెల్లిగా ఏమవుతుంది ఇంత ప్రవర్తన
ఇస్తుంటారు. వాళ్ళు కొన్నిసార్లు ప్రమాదాలకు గురై చనిపోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు గాయాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. స్మోక్ టబాకు అంటే ఈ స్మోక్లెస్ అంటే ఏంటి, మన తంబాకు జర్దా గుట్కా ఇవన్నీ అంటాం. స్మోక్ అంటే ఈ సిగరెట్ బీడీలు, వీటి వల్ల ఎలాంటి డేంజర్ ఉంటుందో చూడండి. మీరు ఈ స్మోకింగ్ తీసుకున్న తర్వాత మీ మెదడులో రక్తం గడ్డగట్టిపోయి పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన యొక్క గుండె రక్తనాళాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, ఊపిరితిత్తులు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, స్టమక్ మన అల్సర్స్ తయారవుతాయి కడుపులో. అండ్ మెయిన్గా ఈ యుక్త వయసులో టీనేజ్లో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆడవాళ్ళలో మగవాళ్ళలో పిల్లలు పుట్టకుండా మగవాళ్ళలో స్పెర్మ్ కట్ తగ్గిపోవడము, ఆడవాళ్ళలో ఈ అండం బిడ్డలో తగ్గిపోవడం అనేది జరుగుతున్నాయి యుక్త వయసులో. తర్వాత క్యాన్సర్స్ చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. అండ్ బ్రోన్స్ లో కూడా పడతాం తగ్గిపోయి ఫ్రాక్చర్స్ రావడం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సో కామన్ సింప్టమ్స్ ఆఫ్ నికోటిన్ విత్డ్రాల్. ఈ టొబాకో చాలా మంది మీరు వాలంటీర్స్ మీరు ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఇలాంటి టొబాకో తీసుకున్నప్పుడు గుట్కా తీసుకున్న వాళ్ళలో మానేసినప్పుడు ఇలాంటి సింప్టమ్స్ వస్తాయి. ఎలాంటి అంటే వాళ్ళకి డిప్రెషన్ అంటే గుండెలో దడదడ రావడము, మనసులో బాధ ఉండడం, తర్వాత ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది. వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇది గాంజా కెనాబిస్. మనకు మార్కెట్లో ఇప్పుడు మెయిన్గా పెద్ద కల్పరేట్. ఇది మెయిన్గా చాలా మంది స్టూడెంట్స్ ని ఈ గాంజాయి బాగా పడేసి పిల్లలు మాట్లాడదు ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు. ఈ గాంజాయి అనేది ఏంటంటే దీన్ని మనకి ఇందాక మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మల్లారెడ్డి సార్ మనం చాలా బాగా చెప్పారు. ఇది మనకి ఏంటంటే మెయిన్ గంజాయిలో టెట్రాయిడ్ కెనాబినాయిడ్ అంటే ఈ పదార్థం అనేది మనిషి యొక్క మెదడులో ప్రభావితం చేసి వాళ్ళని కోపము చికాకు రావడము, మనిషిని ఉన్మాదిగా మార్చడం, ఒకవేళ నేరపోతే కూడా ఈ మెయిన్ గాంజాలో ఉన్న టెట్రాయిడ్ కెనాబినాయిడ్ అనే ఒక పదార్థం అనేది మనిషిని దెబ్బతీస్తుంది. సో ఏమవుతుంది గాంజా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే యాంగ్జైటీ, గుడ్లో దడదడ వస్తుంది, పారానోయిడ్ థింకింగ్, ఎవరో మనకు ఏదో చేస్తున్నారు, మనం చెప్పడానికి వస్తున్నారు అనుమానం వస్తుంటుంది. తర్వాత వాళ్ళలో మోటివేషన్ తగ్గుతుంది, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఏదో పని చేయాలనే ఉత్సాహాన్ని తగ్గిపోతుంది. తర్వాత మెయిన్గా వీళ్ళలో తల తిరగడము, ఆకలి పెరగడము, బరువు పెరగడము, మెమొరీలో డిస్టర్బ్ రావడము, తర్వాత మెయిన్గా బిహేవియరల్ చేంజెస్ నోరు ఎండిపోయినట్టు అనిపించడము, ఇలాంటి సింప్టమ్స్ జరుగుతుంటాయి. తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా బ్లడ్ ప్రెషర్ పెరగడము, హార్ట్ రేట్ పెరగడము, తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇలాంటి కొన్ని మానసిక లక్షణాలు అనేవి అంటే అనుమానం రావడం, కోపం రావడం, చికాకు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. యూత్ చాలా మంది యూత్ అనేది తెలియక దాన్ని తీసుకుంటున్నారు, అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో దయచేసి వీటిపైన జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన నిజామాబాద్లో ఉన్న బ్యాడ్ కల్చర్ ఏంటంటే చాలా మంది రైట్ విజన్ దగ్గర ఉన్న పిల్లలు ఇన్హాండ్స్ ఈ యొక్క మనకు ఫెవికాల్లో ఉండే గ్లూస్, ఈ ఫెవికాల్లో ఉండే చిన్న థిన్నర్ కానీ వైట్నర్ కానీ తీసుకున్నారు. మెయిన్గా ఈ పెట్రోల్లో కొందరు గ్యాస్ పెట్రోల్ కూడా స్మెల్ తీసుకున్నాక అలవాటు అయిపోతున్నారు. సో వీటిపైన కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత హెయిర్ స్ప్రేస్, తర్వాత కొన్ని థిన్నర్స్, ఈ గ్యాసెస్ ఇలాంటి వాటికి కూడా అలవాటు అవుతున్నారు. సో ఇది తీసుకోవడం చూడండి, ఇక్కడ మీరు మామూలు బ్రెయిన్ పైన చూసారా, ఇది మామూలు బ్రెయిన్, కింద చూసారా బ్రెయిన్ ఏమైంది, చిన్నగా అయిందా పెద్దగా? అది మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది, మన మెదడులో చిన్నగా అయిపోతుంది. ఇది అది నార్మల్ మనిషి బ్రెయిన్, ఇది మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత మనం స్కాన్ చేస్తే సిటీ స్కాన్ చేస్తే వచ్చిన బ్రెయిన్. సో కాబట్టి మత్తు పదార్థాలు తీసుకుంటే మీ మెదడు ఏమైపోతుంది, చిన్నగా అయిపోతుంది, దెబ్బతింటుంది. మీ యొక్క అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ, ఓరియంటేషన్, జడ్జ్మెంట్ ఇవన్నీ దెబ్బతింటాయి. సో ఎప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి, ఇలాంటి స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ పిల్లలు ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళు ఈ ఎట్లా ఉంటాయంటే వాళ్ళలో చేతులు అంటుంటాయి, లేకపోతే నిద్ర సరిగా పోరు, తర్వాత మోటివేషన్ జరుగుతుంది, ధైర్యం జరుగుతుంది. వెంటనే సైకాట్రిస్ట్ గారు వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. సైకాట్రిస్ట్ ఇందులో కౌన్సిలింగ్తో పాటు ట్రీట్మెంట్ అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సిగరెట్ తాగాలనుకున్న వాళ్ళు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి అర్థమైందా? మైనారిటీ స్కూల్ నుంచి వచ్చారు, रेजिडेंशियल स्कूल, समझ में आया क्या? टीचर्स ने बताया ना, समझ में आया? ठीक है, अभी अपने पूरे डिस्ट्रिक्ट के लिए माता जी है మన గౌరవనీయులు ప్రిన్సిపల్ జడ్జి గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇనాగరేషన్ ఆఫ్ దట్ మన మూవీ కూడా ఇనాగరేషన్ చేయబోతున్నారు. చిన్న ఒక 2 నిమిషాలు మేడం మాట్లాడతారు, మాట్లాడి ఇనాగరేషన్ ప్లస్ రిలీజ్ ఆఫ్ దట్ పోస్టర్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ క్లాసెస్ మీరంతా? ఇంటర్నేషనల్ డే మీన్స్ డ్రగ్ అబ్యూస్ అనేది ఆ రోజు కోసం ఈరోజు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీనికోసం సో ఇక్కడ మీకు మార్నింగ్ నుంచి అందరూ కూడా డ్రగ్ అబ్యూస్ గురించి చెప్తున్నారు, అవునా? అంటే డ్రగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే మీకు తెలియని డ్రగ్స్ కూడా చెప్తున్నాము ఇప్పుడు. అందుకని
ఏంటో చూద్దామని ఎప్పుడు అనుకోకండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా, అవునా కదా? సో మీరందరూ మన విశాల్ డాక్టర్ గారు చెప్పినట్టు మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కూడా ఇట్లా డ్రగ్స్కి తెలుసో తెలియకో డ్రగ్స్ అడిక్ట్స్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డ్రగ్స్ అనేది ఎవ్వరు కూడా మన దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉంటేనే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి డ్రగ్ తీసుకోవడం అంటూ జరిగితే దాని పర్యవసనం ఎలా ఉంటుందో డాక్టర్ గారు చెప్పారు. సో అంటే మెడికల్గా హెల్త్ వైజ్ ఎట్లా ఉంటుందో ఆయన చెప్పారు. సో లీగల్గా ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. ఒక్కసారి మీ దగ్గర చిన్న అంటే డ్రగ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎట్లా చేస్తారు, చిన్న చిన్న ప్యాకెట్స్ అవి ఇంతే ఉంటాయి ప్యాకెట్స్. మీకు ఎవరికి అంటే డ్రగ్స్ ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. డ్రగ్స్ అనేది ఇప్పుడు గాంజా ఉందనుకోండి, ఇంత 10 గ్రాముల ప్యాకెట్లు కడతారు, 5 గ్రామ్స్ ప్యాకెట్స్ కడతారు, చిన్న చిన్న శాచెట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు నేను బొట్టు బిల్ పెట్టుకున్నాను, ఆ బొట్టు బిల్ అంతే ఉంటుంది డ్రగ్, LSD అంటారు దాన్ని. అలాంటివి ఒక షీట్ మీద ఉంటాయి అనమాట. ఒక్క చిన్న నా బొట్టు బిల్ అంతా డ్రగ్ కనుక అది ఆ చిన్న ఇది ఆ ప్లాట్ కనుక మన నాలుగు మీద పెట్టుకుంటే ఒక 12 hours మనం సెన్సెస్లో ఉంటాం, ఇమ్మీడియట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ అన్నీ కూడా మనకి గాంజా ఇది అంటే గాంజా ఆకులు ఇంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి అట్లా ఏమనుకోవద్దు. డ్రగ్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా జరుగుతుందంటే చాలామంది లేడీస్ని ఉపయోగించుకుంటారు, అట్లా పిల్లల్ని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే కొంతమంది డ్రగ్ పెడ్లర్స్కి పోలీసులు భయం ఉంటుంది, పట్టుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల ద్వారా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేపిస్తారు. ఎట్లా ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది, అలా కవర్లో వేస్తారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోండి, పాప నేను అంత దూరం వెళ్ళలేదు, నువ్వు ఎట్లా వెళ్తున్నావు అని అడిగితే ఏం చెప్తారు, మీరు స్కూల్కి వెళ్ళలేదు చెప్తారు కదా, నువ్వు వెళ్తున్నావు కదా, నేను పెద్దవాడిని అంత దూరం వెళ్ళలేను, కొంచెం ఈ ప్యాకెట్ కిరాణా షాప్లో ఇచ్చేసి వెళ్ళమంటే మీరు ఏం చేస్తారు? జనరల్గా మనందరం ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకుంటాం కదా, అవునా కదా? అందరూ ఎవరికైనా హెల్ప్ చేస్తారు, ఎప్పుడన్నా హెల్ప్ అడిగితే చేస్తాం కదా. సో అట్లాగే మీరు ఆ కవర్ తీసుకొని కవరే కదా ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ కవర్లో ఏముందో మీకు తెలియదు. మీరు అడిగిన అతను ఏం చెప్తారు, ఈ కవర్లో ఏముంది అంకుల్ అంటే ఏం చెప్తారు, ఏదో మెడిసిన్ ఉందానో లేకపోతే ఏదో అవసరమైన ఇది ఉందమ్మా ఇచ్చేసేట. మీరు ఆ కవర్ తీసుకొని ఆ షాప్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళేలో పోలీసులు పట్టుకున్నారనుకోండి, గాంజా ఇంత అంటే ఎనీ సబ్స్టెన్స్ ఇది ఇంత దొరికినా కానీ ఫస్ట్ తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. అది మీది కాదు, మీరు ఎవరో ఇస్తే మీరు తీసుకున్నారు, అందులో ఏముందో మీకు తెలియదు అని మీరు చెప్పుకోవడానికి, అది రుజువు చేసుకోవడానికి కొన్ని నెలలు పడతారు. అదంతా తేలే వరకు కోర్టులో వచ్చి బెయిల్ కూడా రాదు. గాంజా విషయాలు అంటే డ్రగ్స్ కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కోర్టు. మిగతా ఏమైనా కేసుల్లో నువ్వు ఎవరైనా ఒకరిని కొడితే ఒక 10 రోజుల కన్నా బెయిల్ వస్తుంది. కానీ నీ దగ్గర గాంజా దొరికితే మాత్రం మినిమం 1 నెల రోజులకి తక్కువగా బెయిల్ రాదు. నీ దగ్గర ఎక్కువ క్వాంటిటీ దొరికితే 1 నెల రోజుల నుంచి సంవత్సరం వరకు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సంవత్సరం వరకు కూడా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ నేరానికి అంత సీరియస్నెస్ ఉంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, పిల్లలనే కాదు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియక చాలామంది లేదా కొంతమంది ఏం చేస్తారు, అమ్మాయికు ఈ 10 రూపాయలు ఇస్తాము ఈ ప్యాకెట్ అక్కడ ఇచ్చేవి అంటారు. కొంతమంది ఏముంది ఆ 10 రూపీస్ వస్తే ఒక ఏదో ఒక చిప్స్ ప్యాకెట్ ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే ఒక చాక్లెట్ కొనుక్కోవచ్చు అనుకుంటారు, అవునా కాదు? ఈ ప్యాకెట్ అక్కడ ఇవ్వడానికి 10 రూపీస్ అంటే ఓకే ఇదేదో బాగుంది, నేను మోసేది కాదు పెట్టేది కాదు వెళ్ళేదాన్ని నేను ఇచ్చేసి వెళ్ళిపోతాం అనుకుంటారు. సో అట్లాంటివి ఎప్పుడు చేయకండి. మీకు తెలియని వాళ్ళు మీకు ఏదన్నా ఇస్తే సే నో. ఏం చెప్పాలి? నో, నేను ఇవ్వను, నాకు వద్దు, మీరు ఏదన్నా చేసుకోండి. వాడు 100 రూపాయలు ఇస్తానన్నా 200 ఇస్తానన్నా అట్లా ఇస్తానన్నాడంటే ఎందుకు ఇస్తున్నాడని ఆలోచించాలి. సో ఎప్పుడు ఎవరు కూడా మీకు తెలియకో ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం అట్లా ఇరుక్కోవద్దు. ఇరుక్కొని మీ లైఫ్ని అట్లాగే ఇక్కడ మిగతా డ్రగ్స్ గురించి డ్రగ్స్ గురించే మాట్లాడతారు. నేను 1-2 చిన్న విషయాలు చెప్పేసి వెళ్ళిపోతాను. మీ అందరికి బండి నడపడం వస్తుందా? ఎంతమందికి బైక్ నడపడం వస్తుంది? రావచ్చు. మీరు ఎంతమందికి వచ్చి చెప్పండి కదా. బైక్ నడపడం రాదా? ఎట్లుంటుంది? ఎంతమందికి బైక్ నడపడం వస్తుంది కదా? వచ్చా మీకు అందరికి? ఏ బైక్ నడుపుతారు చెప్పండి.
మోటార్ బైక్స్ అయినా మీరు మోటార్ బైక్స్ స్కూటీలు ఏం నడుపుతారు? మీరందరూ 10th క్లాస్ లోపే ఉన్నారు కదా, అవునా? మరి బైక్ నడపాలంటే ఏం కావాలి? లైసెన్స్ కావాలంటే ఎంత ఏజ్ ఉండాలి? లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది? తెలుసు కదా, అయినా బండి నడిపి, అవునా? మరి తప్ప కాదా? మళ్ళీ రేపు పోలీసులు పట్టుకుంటే పోలీసులు మా పిల్లల్ని పట్టుకుంటారు అని మీ పేరెంట్స్ వస్తారు. ఎందుకు పట్టుకుంటారు? మైనర్ డ్రైవింగ్ ఈజ్ అన్ అఫెన్స్. మైనర్ డ్రైవ్ చేస్తే నేరం కాబట్టి పట్టుకుంటారు. మనం నేరం చేస్తేనే, తప్పు చేస్తేనే పోలీసులు పట్టుకుంటున్నారు. ఊరికే పట్టుకుంటారా? పోలీసులకి ఏమన్నా సరదాగా అదేమన్నా ఫ్రీగా ఉన్నారా? ఏం లేదుగా. సో మనం ఏదైనా ఒకటి మనం పని చేసే ముందు అది లీగల్గా మనం చేసే స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అమ్మాయిలు ఏం తక్కువ కాదు, ఇది అబ్బాయిలకి ఏం చెప్పాలి, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ చెప్తున్నారు. అమ్మాయిలు కూడా చాలా మంది ఇట్లాగే లైసెన్స్ స్కూటీలు అవి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే పేరెంట్స్ కూడా ఇక్కడ పేరెంట్స్ రోల్ కూడా చాలా ఉంటుంది. బాబా వెళ్ళి అక్కడ ఒక పాల ప్యాకెట్ తీసుకురాను లేదా ఒక 1/2 kg శనగపిండి తీసుకురమ్మని అడుగుతారు. అప్పుడు మనం ఏమంటాం? బండి ఇస్తే వెళ్ళొస్తా అంటాం. అంతే కదా, ఇంకంతా జరిగేది బండి ఇస్తే వెళ్ళొస్తాం అంటారు. అమ్మకేమో శనగపిండి కావాలి, నీకేమో బండి కావాలి. సో అక్కడ అంతే సరిపోతుంది. అమ్మ బండి ఇస్తుంది, నాన్నకి తెలుసో తెలియకో నాన్న ప్యాంటు జోబులో ఉన్న బండి తాళాలు తీసి అమ్మచ్చి, సరే నాన్నకి తెలియకుండా ఇస్తున్నా, ఇది శనగపిండి తెచ్చాను. సో అన్నీ అంటే ఇట్లా మనము తెలుసు తెలియకో ఏంటో ఇబ్బందుల్లో పడుతున్నాం. ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ లాంటివి చెప్తాను. ఇప్పటిదాకా మైనర్ డ్రైవింగ్ అంటే ఎవరికి పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. మైనర్ అంటే లైసెన్స్ లేకుండా 18 సంవత్సరాలు పిల్లలు ఎవరన్నా బండి నడుపుతూ దొరికితే బండి ఓనర్కి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తండ్రికి వెంటనే జైలు శిక్ష పడుతుంది. తక్కువలో తక్కువ 6 నెలలు. అలాగే ఫైన్ కూడా. మీరు బండితో దొరికితే పనిష్మెంట్ ఎవరికి? మీ పేరెంట్స్. అలానే ఎంత కోపం ఉన్నా అమ్మ నా మీద కోపం ఉంటే బండి తీసుకొని బయటకు రాదు. అట్లాంటివన్నీ చేయకూడదు. ఏదైనా వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు. ఏ పేరెంట్స్ అయినా పిల్లలు మంచి కోసమే చేస్తారు. కాబట్టి మీరు మీ పరిధులు కూడా తెలుసుకోవాలి. అంటే లీగల్ ఆస్పెక్ట్స్ నేను ఇప్పుడు సరదాగా చెప్తున్నాను. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు బండి డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వస్తే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని మీకు కౌన్సిలింగ్కి కోర్టుకి తీసుకొస్తారు. వెంటనే మీ నాన్న బండి ఎవరి పేరు మీద ఉంటే బండి మీ అమ్మ పేరు మీద ఉంది అనుకోండి, మీ అమ్మను కూడా కోర్టుకు తీసుకొస్తారు. బండి ఇచ్చింది ఎవరు? మీ నాన్న. సో మీ నాన్నను కూడా కోర్టుకు తీసుకొస్తారు. అంటే అనుమతి లేకుండా, లైసెన్స్ లేకుండా, లేదని తెలిసి కూడా బండి ఇచ్చినందుకు మీ అమ్మకి నాన్నకి ఇద్దరికి శిక్ష పడుతుంది. అది మనకు అవసరమా? అంటే మనం తెలిసి మన పేరెంట్స్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టడం కరెక్టేనా? అలాగే మైనర్గా ఉండి మనం బండి నడుపుతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మామూలుగా మీకు లైసెన్స్ ఉండి 18 years దాటిపోయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే కొంచెం ఏదో కాంపెన్సేషన్ కూడా వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కాంపెన్సేషన్ వస్తుంది, లేదా ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయితే అక్కడ నుంచి కాంపెన్సేషన్ వస్తుంది. కానీ మైనర్గా ఉండి మీరు ఎలాంటి లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే అట్లాంటి కాంపెన్సేషన్ కూడా ఏమి రాదు. డబ్బుల విషయం పక్కన పెడితే అలా ఏమన్నా జరిగితే ఎవరికి బాధ చెప్పండి? మీకు మీ తల్లిదండ్రులకేగా. ఏమన్నా కాలో చేయో విరిగిపోతే అదంతా ఎవరు భరించాలి? ఆ పెయిన్ మీరు భరించాలి. ఫైనాన్షియల్గా, మెంటల్గా మీ పేరెంట్స్కి ఎంత స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది. కొంతమంది బైక్స్ వేసుకొని ఏంటని ఫీలింగ్గా ఏమంటారు? బండి టైర్ ముందుకెత్తి చేస్తుంటారు, లేదా స్పీడ్ డ్రైవింగ్ అంటే స్పీడ్ వెళ్తుంటారు అబ్బాయిలు అయితే. ఇంకా ఎక్కడన్నా అమ్మాయిలు నిలబడి ఉంటే ఇంకా స్పీడ్ వెళ్తారు. అవన్నీ సినిమాల్లో బాగానే ఉంటాయి, బయట కాదు. సినిమాలో షూటింగ్ చేస్తారు కాబట్టి అన్ని ఆపి తీసి చేస్తారు. మనం చేసాం అనుకోండి, అది మీరు అమ్మాయిని చూసుకుంటూ నేరుగా వెళ్తే ఎదురు నుంచి ఎవడో ఒకటి వచ్చి గుర్తిస్తారు, అంతే కథ. మళ్ళీ మీరు కళ్ళు తెచ్చేసరికి హాస్పిటల్లో ఉంటారు. అక్కడ అమ్మాయి ఉండదు, ఏముండదు, చుట్టూ డాక్టర్లు, నర్సులు.
మీరేమో పెట్టింటారు. ఇదే ఉంటుంది. అంటే సినిమాలు చూసి ఎవరు ఇన్స్పైర్ కాకండి. సినిమాల నుంచి మంచి విషయం ఏమంటే తీసుకోండి. అట్లాగే అమ్మాయిలు కూడా సినిమాలో హీరోయిన్ లాగా చున్నీలు వదిలేసుకుని వెళ్తారు బండి మీద. ఆ చున్నీ మన రోడ్డు మీద మామూలుగా వెళ్ళేటప్పుడు అంత కరెక్ట్ కాదు. అది పక్కన వెళ్తున్న ఏ బండికో లేకపోతే లారీకో తగులుకుంది అనుకోండి, ఏమవుతుంది? దాంతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు. మన సైకిల్లోనే పడచ్చు, లేదా మన బండి టైంలోనే పడచ్చు. సో అట్లాంటివన్నీ కొన్ని అలా చూడటానికి బాగుంటాయి. మనకి సినిమాని సినిమాగానే చూడాలి. సినిమాలో ఉన్నవన్నీ తీసుకుంటామా? సినిమాలో హీరో తాగేసి ఆడపిల్లల్ని గోల్ చేస్తారు. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఆ హీరోని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. కానీ అలా మనం బయట చేస్తే ఏమవుతుంది? చుట్టూ ఉన్నంతా వచ్చి బాగా శుభ్రంగా వీళ్ళు పాల్గొడతారు. ఎప్పుడు ఏ ఏజ్లో ఏం చేయాలో అది చేసుకోండి. మీ లైఫ్ చాలా ఉంది. మీరంతా 10th క్లాస్ వరకే ఉన్నారు. ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? డాక్టరా, ఇంజనీరా, కలెక్టరా? అది అవ్వండి. మీరు లైఫ్లో కనుక మంచిగా సెటిల్ అయితే మీకు అన్నీ మీ దగ్గరికే వస్తాయి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అన్నీ మన దగ్గరికే వస్తాయి. మీరు కోరుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికే వస్తారు. మీరు ఇష్టపడిన వాళ్ళు కూడా మీ దగ్గరికే వస్తారు. కానీ ఒక్కసారి టైం దాటిపోతే మళ్ళీ రాదు. నేను ప్రతిసారి అనుకునేదాన్ని, ఎగ్జామ్స్ ముందు వాళ్ళే చదివేశానని. ఎగ్జామ్ అయిపోయాక అనిపించేది, ఇంకొక రోజు ఇంకొంచెం బాగా చదువుకుంటే ఇంకో 4 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఫీలింగ్ అందరూ ఉంటుంది కదా, మీ అందరూ కూడా ఏదో ఫీల్ అయ్యారా? ప్రతిసారి అదే అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మళ్ళీ మొదలై ఆ 4 రోజులే చదువుతాము, అదే బుక్ పెట్టుకొని వెళ్ళి రాసి వస్తాం. మళ్ళీ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బాధపడతాం. కానీ మళ్ళీ మనం పరీక్ష ముందు రోజు తీసుకురాగలుగుతామా? వస్తాయి ఆ డేస్? రావు కదా. సో మనకి ఉన్న టైంని మనము ఎంత వైజ్గా యూటిలైజ్ చేసుకుంటే మన లైఫ్లో అంత మంచిగా ముందుకెళ్తాం. మీరే ఈరోజు అదే క్యాప్షన్ ఏదో ఉంది కదా, నేటి పాలలే రేపటి పౌరులే. మీరు ఒక మంచి సొసైటీని సృష్టించగలిగే శక్తి స్టూడెంట్స్లోనే ఉంది. మీరు కరెక్ట్గా కనుక మీ లైఫ్ని సెటిల్ చేసుకుని ఎట్లాంటి అంటే లీగల్గా చేయాల్సినవి చేయండి. ఇల్లీగల్గా చేసేవి ఏవి చేయకుండా ఉంటే చాలు. మీరు ఒక మంచి పని చేయకపోయినా పర్లేదు, కానీ ఒక చెడ్డ పని చేయకుండా ఉంటే అదే మీరు సొసైటీకి మీ వైపు నుంచి వచ్చే రిటర్న్ గిఫ్ట్. కాబట్టి మీరు అందరూ ఇట్లాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా చదువుకొని మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనము అనర్థాలు ఎట్లా ఉంటాయి గాంధీ గారు చెప్తే దానివల్ల వచ్చే శిక్ష ఏంటి అది చాలా చక్కగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు మనకి మన ప్రసాద్ గారు తయారు చేసిన ఫిల్మ్ని జస్ట్ మేడం గారి ఫోన్లో బటన్ నొక్కుతారు. బటన్ నొక్కి ఇప్పుడే ప్రారంభించారు. ఒక నిమిషము. అలాగే ఒక పోస్టర్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పోస్టర్, ఈ పోస్టర్ రిలీజ్ కూడా ఉంది డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ రిలీజ్ చేశారు. పోస్టర్ కూడా కొంతమంది పిల్లలు యూనిఫామ్ లో ఉన్న మన ఆడపిల్లలు ముందు పైకి రండి, ఇక్కడ రండి. చాలు మన ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ చూడండి బేట, చూడండి ఒకసారి. సైలెంట్ థ్యాంక్ యూ రిమేష్. డయాస్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
పాంప్లెట్స్ కూడా రిలీజ్ ఇవ్వాలా? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ పట్టుకోవడానికి 8 డిపార్ట్మెంట్లకు పవర్స్ ఉన్నాయి. అందులో ఎక్సైజ్ ఒకటి. మేము జిల్లా మా ఎక్సైజ్ పనులు చేసుకుంటూ కూడా ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి మా శాయశక్తులు మేము కృషి చేస్తున్నాము. అయితే మన జిల్లాలో ఒకటంటే ఓన్లీ గాంజానే వస్తున్నారు. నేచురల్ డ్రగ్స్ ఉంటాయి, సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి. డ్రగ్స్ లో 2 రకాలు ఉంటాయి. నేచురల్ డ్రగ్స్ అంటే నేను చెప్తున్న గాంజా, ఇప్పుడు చూసారు కదా ఫోటో, బంతి చెట్టు లాగా ఉంటుంది కానీ బంతి పూలు పూయది, దాన్ని గాంజా అన్నారు. సేమ్ బంతి చెట్టే కానీ పువ్వులు పూయకుండా మీరు డౌట్ రావాల్సిందే, అది గాంజా చెట్టు. సేమ్ బంతి చెట్టు ఉంటుంది, అది అట్లే ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఉంటుంది పాపిస్టా అంటారు, గసగసాలు. ఎందుకంటే మనము నాన్ వెజ్ వండుకలో గసగసాలు వేసుకున్నాం, దాన్ని పాపిస్టా అంటారు. దాంతో నల్ల మందు తయారు చేస్తారు. అయితే అది 13 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపల ఉంటేనే పంట పండుతుంది. అంటే మన దేశంలో దానికి అంటే నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా పండొచ్చు, కానీ మన సౌత్ ఇండియాలో ఎక్కడ పండదు. అంతటిదా 13 డిగ్రీల లోపు ఉంటుంది. మనం ఉష్ణోగ్రత ఉష్ణమండలంలో ఉంది కాబట్టి మన దగ్గర పండదు. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ప్రెషర్ కంట్రీస్ అంటే అక్కడి నుంచి మనకు వినియోగం వస్తుంది, అక్కడి నుంచి వస్తుంటారు. దాంతో నల్ల మందు తయారు చేస్తారు. అది ఇంకోటి కోకా ప్లాంట్ అంటారు, అది కూడా చల్లటి ప్రదేశాల్లో పడుతుంది. అది కూడా మన ఇండియాలో లేదు. కాబట్టి మనం ఇండియాలో ఎక్కడ ఉందంటే ఓన్లీ గాంజా ఒకటే ప్రాబ్లం ఉంది. అది మన జిల్లాలో గాంజా ఎవరు పంచరు. ఎక్కడన్నా ఫారెస్ట్ ఏరియాలో ఒకటి దొరకదు, కానీ ఈ సంవత్సరం ఎక్కడా దొరకలేదు మన పంటలు. కానీ మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఏరియాలో ఏఓపి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఆ ఫారెస్ట్ ఏరియాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనులు బాగా పండిస్తున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్రకి వచ్చి నాందేడ్ కేంద్రాన్ని చేసుకొని మన నిజామాబాద్కి గాంజా వస్తుంది.
నాందేడ్ నుంచి వివిధ మార్గాలు ద్వారా అట్లా రైలు రావచ్చు, వెహికల్ రావచ్చు. కానీ మా సాయశక్తుల జిల్లాలో గాంజాయి నిర్మూలించడానికి మా సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మేమే చెప్తున్నాం కదా, ఈ ఎలక్షన్ సీజన్ లో 300 కిలోలు పట్టుకున్నాము. దాదాపు 60 నుంచి 70 మందిని జైలు పంపించాము. ఆ జైలు శిక్ష కూడా ఎట్లా ఉంటే మామూలుగా ఉండదండి. గాంజాయి దొరికినట్టు 3 నెలల వరకు బెయిల్ రాదు. మర్డర్ కేసులో ఎంత శిక్ష ఉందో, మర్డర్ చేస్తే జైలు పోతే ఎంత శిక్ష ఉందో, గాంజాయి దొరికినా, నార్కోటిక్ డ్రగ్స్ దొరికినా, సైకోట్రాఫిక్ అంటే డ్రగ్స్ దొరికితే అంత శిక్షలు ఉన్నాయి. అంటే మినిమం 10 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది, ₹1,00,000 జరిమానా. ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చింది అనుకోండి, లైఫ్ కూడా తన లైఫ్ మొత్తం జైల్లోనే ఉంటాడు. మర్డర్ కేసు కంటే అంత శిక్షలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు గాంజాయి పోకటి పిల్లలు అది బీటెక్ కాలేజీ లెవెల్ వరకు వచ్చింది. కాబట్టి ఈ మధ్య గాంజాయి చాక్లెట్లు కూడా వస్తున్నాయి. చాక్లెట్ రూపంలో గాంజా వస్తుంది, లిక్విడ్ గాంజా వస్తుంది. కాబట్టి ఎవరైనా అన్నోన్ పర్సన్ ఏమన్నా చాక్లెట్ ఇస్తే కూడా మీరు తీసుకోవచ్చు. అది గాంజా చాక్లెట్ అని అనుమానించాల్సిందే. ఎందుకంటే ఈ మధ్య హైదరాబాద్ చాలా పట్టుకున్నారు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్. గాంజా చాక్లెట్స్, గాంజాని మరిగించి లిక్విడ్ రూపంలో చేసి దాన్ని చాక్లెట్ రూపంలో ఆ చాక్లెట్ ఆ వేరియబుల్ కలిపి తయారు చేస్తున్నారు. కాబట్టి అన్నోన్ పర్సన్స్ మీ స్కూల్ ఏరియాలో ఈ మధ్య చూసినా మనం మామూలు హై స్కూల్లో ఒక 10th క్లాస్ విద్యార్థి గాంజాయి సేవిస్తూ పేపర్లు వచ్చింది మనకు గత ఒక 6 నెలల కింద. అంటే 10th క్లాస్ లెవెల్ పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నారు స్మగ్లర్స్. దాన్ని పెడ్లర్స్ అంటారు. గాంజాయి తీసుకొచ్చి అమ్మే వాళ్ళని పెడ్లర్స్ అంటారు చట్ట ప్రకారం. కాబట్టి మీరు వాటికి దూరంగా ఉండండి. తర్వాత మీ తల్లిదండ్రులను కూడా ఆ వ్యసనాలకు దూరంగా ఉండాలని మీరు సలహా ఇవ్వాలి. ఎందుకంటే చదువుతున్నారు కాబట్టి మేము తింటాడు.
బాటిల్ తీసుకొని పగలగొట్టి వాడు చంపేస్తాడు. ఈ రోడ్డు కేసులు మేము సినిమాలో చూసేవారు. నేను చెప్పేది తాగేటప్పుడు అవి చిన్న చిన్న సమస్యలు ఏమంటే లేదనుకోండి వీడికి కోపం వచ్చేస్తుంది, తన పగలగొట్టేస్తాడు, అవతల వాడిని చంపేస్తాడు. ఏమవుతుంది? మర్డర్ కేసు అవుతుంది. డిటెక్షన్ కోల్పోతే ఏదైనా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? వాళ్ళు తెచ్చి ఏదో ఒక స్టెప్లో మీరు లైఫ్ ఇంప్రిజన్మెంట్కి గురి కాబడతారు. కాబట్టి మీరు ఒకవేళ పొరపాటు నన్ను తీసుకున్నా కూడా ఎక్కడో కూడా ఆగే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పిల్లలు తెలుసో తెలియక పక్క వాళ్ళు ఏదో అన్నో తీసుకుని ఉన్నా ఎక్కడో కూడా ఆపకపోతే మాత్రం మీ జీవితం మొత్తం నాశనమే. ఏదో ఒక స్టెప్లో అయిపోతారు. బతికోతుందా? ఇప్పుడు ఈ దాటాము హ్యాపీ కూడా లేదు. ఇంకా డ్రగ్ ఎడిక్ట్ అయితే అలా ఎవరి మాట వినబుద్ధి కాదు, నీకు మంచి వినబుద్ధి కాదు. ఎవరైనా చెప్తే నాకెట్లే చెప్పేది అనే నిర్లక్ష్య ధోరణి, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకునేంత కెపాసిటీ కోల్పోతారు మీరు. కాబట్టి ఈ దుర్వ్యసనాలకి దూరంగా ఉండి మనం అందరం కూడా సంఘంలో ఒక్క డ్రగ్ ఎడిక్ట్ వలన ఎన్ని కేసులు అయితే మరి మహిళల పరిస్థితి ఏంటి? నీ మహిళలకు వచ్చే ఇబ్బంది ప్రశ్న చెప్పారు కదా. ఒక పక్క చూస్తే భర్త తాగుతున్నారు, ప్రతి ఇంట్లో 30% తాగుతారని మీరందరూ ఒప్పుకున్నారు ఇందాక, పేరెంట్స్ ఫాదర్స్. ఇది చూసి పిల్లలు డ్రగ్ ఎడిక్ట్ అయ్యారనుకోండి, ఆ మీద తల్లి ఏం చేయాలి? అటు భర్తను కాపాడుకోవాలా, ఇటు పిల్లల్ని కాపాడుకోవాలా, ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ప్లస్ ఆమెకు ఇన్కమ్ ఉండదు, ఉద్యోగం తెలియదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లా, ఇల్లు ఎట్లా గడవాలి, మీకు ఎట్లా తెచ్చిపెట్టాలి? అంటే ఇండైరెక్ట్గా మీ మదర్ని కూడా హింసిస్తున్నారు మీరు. డ్రగ్ తినడం మీరు కూడా చెప్పుకోవడం కాదు, ఫస్ట్ మీ మదర్, ఫ్యామిలీ, ఫాదరు, సిస్టర్స్, తర్వాత సొసైటీ, ఫ్రెండ్స్, ఇట్లా మీ వలన ఎవ్వరికి ఏ నయా పైసలు ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? ఎవ్వరికి కూడా మీ వలన ఉపయోగం ఉన్నప్పుడు అందరూ ఏం కోరుకుంటారు? పోతే పోని వాడు కదా, చస్తే చచ్చాడు అంటాడు. సింపతి కూడా లభించదు మనకి పోతే. అర్థమైనా? కాబట్టి మనమంతా కూడా మంచిగా సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకొని నలుగురికి ఉపయోగపడేటట్టుగానే బతకాలి. కానీ ఇట్లా అందరితో చీదరించుకుంటూ డ్రగ్ ఎడిక్ట్ అయిన ఎవరైనా గౌరవిస్తారా? చూపుకుంటూ వస్తే ఎవరైనా గౌరవిస్తారా? మాట వింటారా? కనీసం వాడు బాధ అని చెప్పుకుంటే ఎవరైనా వింటారా? ఎవరు వినరు. అర్థమవుతుందమ్మా? సొసైటీలో చాలా డిగ్రేడ్కి ఇంకా పడి ఆ డిప్రెషన్కి ఇంకా తాగుతుంటారు. కాబట్టి డిఎన్ఎస్ఏ తరఫున మేము చేయగలిగిన సహాయం ఏంటి అంటే, మీకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైతే మా దగ్గరికి తీసుకొస్తే మనం డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి ఒక కొత్త లైఫ్ ఇచ్చి, మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి, కొత్త లైఫ్ ఇప్పించి వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ కల్పించడం అనేది మా యొక్క మోటివ్. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ అర్థం చేసుకొని మా అందరికీ సహకరిస్తారని, మంచి సొసైటీని నిర్మిస్తారని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం ప్రతిజ్ఞ చెప్తారు. మీరందరూ కూడా పిల్లలు లేచి కూర్చొని కుడి చెయ్యి చాపాలి. ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా నమస్కారం. అయితే మార్నింగ్ నుంచి మనము ఒక ర్యాలీ జరుపుకొని ఇక్కడికి వచ్చాక లీగల్ అలాగే ఎన్నో విషయాలు, అంశాలు, జాగ్రత్తలు మీకు చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాము. రైట్ హ్యాండ్